ఇంకొక విషయం ఏంటంటే మీరు గుర్తించాల్సినటువంటిది, కామ్రేడ్ సోను వచ్చినటువంటిది, తను వచ్చింది నాకు తెలిసింది ప్రత్యేక సమావేశానికి మేము బయలుదేరాలి. ప్రత్యేక సమావేశం కాదు, అసలు జరగాల్సింది వేరే సమావేశం, కానీ అది ప్రత్యేక సమావేశం రూపం తీసుకున్నది. నేను అటెండ్ కాకపోవడంతో ఆ సమావేశానికి అది ప్రత్యేక సమావేశం రూపం తీసుకున్నది. అయితే ఆ సమావేశానికి బయలుదేరే నాటి వరకు కామ్రేడ్ సోను ఇక్కడ మన డీకేలో ఉన్నాడు అనేటువంటిది, ఎంటర్ అయ్యింది అనేటువంటిది నాకు తెలియదు. మా మధ్య అలాంటి కోఆర్డినేషన్ లేదు. చాలా ముందే అతను వాళ్ళ పీబీ మీటింగ్ అయిన తర్వాత చాలా ముందే అతను వెళ్ళిపోయాడు. మా మధ్య ఎలాంటి సమన్వయం లేదు. ఇక్కడ జరిగినటువంటి నష్టాలకు కానీ, ఘటనలకు కానీ, ఈరోజు తీసుకునే నిర్ణయానికి కానీ అట్లాంటిది అతనికి ఏమీ సంబంధం లేనటువంటిది, అతనికి ఏమీ తెలియదు, దీంట్లో ఏమీ భాగస్వామ్యం లేదు. ఆ తర్వాత మా మధ్య కూడా అట్లాంటి కమ్యూనికేషన్ సమన్వయం అనేటువంటిది కూడా ఏమీ లేదు. కావాలని చేస్తున్నటువంటి ఆరోపణలు వీళ్ళిద్దరు కలిసి చేసేనరు అనేటువంటిది అట్లాంటిది ఏమీ లేదు. నేను చాలా తక్కువ సమయం కలిసి ఉన్నటువంటిది. ఈ మధ్యలో కూడా కలిసినటువంటి 2 సందర్భాలలోనే ఆగస్టులో ఒకసారి, అక్టోబర్ 7వ తారీఖు ఒకసారి, అది అందరి ముందే కలిసినాం. మిగతా అంటే మమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి కామ్రేడ్ని కూడా కూర్చునిపెట్టి మాట్లాడినాం అంత ఓపెన్గా ప్రజాస్వామిక పద్ధతిలో. అంటే ఈ పద్ధతిని, ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఇప్పుడు అక్కడ ఎవరైతే బలంగా వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్నటువంటి కామ్రేడ్ ఉన్నాడో ఆ కామ్రేడ్ ఎడ్జెడ్సీ కామ్రేడ్ కూడా మాతో పాటు కూర్చున్నాడు. మేము చర్చిస్తున్నప్పుడు అన్ని విషయాల్లో తను కూడా పాల్గొనాలని చెప్పన్నాం. నేను మీతో ఏకీభవించడం లేదుగా, నేనెందుకు మీరే మాట్లాడుకోండి అంటే కూడా మేము కూర్చొని వింటే వింటే తప్పేం లేదు, ఏం జరుగుతున్నది అనేటువంటిది ఆలోచించడానికి అవకాశం ఉంటుంది, సలహాలు సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మేము కూర్చుండబెట్టినాం. అందుకే ఈ ప్రక్రియకు సంబంధించినటువంటి దాన్ని ఒకసారి మళ్ళీ మీరు ఆలోచించండి. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, కామ్రేడ్ సోను వచ్చిన తర్వాత మేము మీటింగ్కు బయలుదేరడానికి ముందు మాకు మెటీరియల్ అందింది. ఇప్పుడు బయటకు వచ్చిన మెటీరియల్ ఏదైతే ఉన్నదో అది అందింది. నాకు డైరెక్ట్గా అందకపోయినా కానీ నాకు ఇంకో సీసీ కామ్రేడ్కి అందింది. ఆ సీసీ కామ్రేడ్ సీసీ కొరకు సోను రాసినటువంటి లెటర్ను, ఆ మెటీరియల్ అంతా తను పంపించిండు. నాకు అర్థమైన మేరకు నేను కూడా రాసి మొత్తం ఎస్జెడ్సీ మీటింగ్ దగ్గరికి పంపించిన. అంటే ఉత్తర పశ్చిమ సబ్ జోన్లో ఈ ప్రక్రియ మొదలైంది. ఇది కింద చదువుతున్నారు లెటర్సు. కాబట్టి నేనేం రాసిన మీ వైపు నుండి, అంటే దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పక్షం వైపు నుండి ఏమైనా మీరు రాయాల్సింది ఉంటే రాసి పంపించండి, ఏం చేద్దామని చెప్పినటువంటి కూడా చెప్పండి. దీని గురించే నేను మీటింగ్ గురించి కాదు కానీ, నాకు మీటింగ్ ఇంపార్టెంట్ కాదు కానీ ఈ విషయం గురించే మాట్లాడడం కోసం నేను బయలుదేరి వచ్చి మీరు కలవకపోవడంతో నేను తిరిగి వెళ్ళిపోతున్నా, నాకున్నటువంటి సమన్వయం పనుల రీత్యా అనేటువంటిది నేను మూడు లెటర్లు డ్రాఫ్ట్ చేసి, రాత్రి అంతా కూర్చొని 3 లెటర్లు డ్రాఫ్ట్ చేసి కామ్రేడ్ దన్నుతోటి పంపించిన. అది అక్కడ ఆ మీటింగ్లో చెప్పలేదు ఆ లెటర్లో ఉన్న ఈ విషయాలు. అసలు ఈ సోను దాదా రావడం అనేటువంటిది, ఈ ప్రక్రియ మొదలైందని చెప్పనేటువంటిది, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయని చెప్పనేటువంటిది, డీకేలోనే ఇలాంటి ప్రక్రియ జరుగుతున్నది అనేటువంటిది, డీకే ఎస్జెడ్సీ మీటింగే అది, డీకే ఎస్జెడ్సీ ప్రత్యేక సమావేశం. కానీ ఆ డీకే ఎస్జెడ్సీ మెంబర్స్కే చెప్పలేదు. ఇదే విషయాన్ని తీసుకొని సమీక్ష కూడా చేయడం జరిగింది. కానీ అది అక్కడికి అయిపోయిన దాన్ని సమీక్ష చేయడం జరిగింది. మరి ఇప్పుడు మొదలైనటువంటి దాని గురించి అక్కడ రిపోర్ట్ ఇవ్వలేదు. తెలుసు, ఆ రోజుకే స్పష్టంగా తెలుసు. నేను రాయడం జరిగింది, ఇంకొక సీసీ కామ్రేడ్ రాయడం జరిగింది, మొత్తం మెటీరియల్ అందించడం జరిగింది. అయినప్పటికీ అక్కడ చెప్పలేదు, దాని మీద ఏమీ అభిప్రాయం తీసుకోలేదు. కామ్రేడ్ దన్నుని అడిగితే చెప్తాడు. ఈయన కూడా అక్కడ మీటింగ్లో పాల్గొని వచ్చిండు. కావాలని చెప్పని దాన్ని ఆపడం జరిగింది. చాలా విషయాలు నా లెటర్లు కనుక అక్కడ చదివితే ఎస్జెడ్సీ మీటింగ్లో చాలా విషయాలు ఎస్జెడ్సీ కామ్రేడ్స్ దృష్టికి వచ్చేటువంటి, వాళ్ళు ఆలోచించడానికి అవకాశం ఉండేది. మేము ఎక్కడ కూడా తప్పలేదు, పద్ధతి ప్రకారంగానే పోవడం కోసం ప్రయత్నం చేసాం. ఇంకా చివరి విషయం, మేము ఎవరి అనుమతి తీసుకోకుండా పెట్టకుండా బయటకు వచ్చేసినామని చెప్పనేటువంటిది, అది కూడా పూర్తిగా కరెక్ట్ కాదు. మీటింగులు జరగాలి కానీ మన మీటింగులు జరుపుకునే పరిస్థితి లేదు. మనకు అనేక నిర్ణయాలు జరిగేటువంటి మీటింగులు జరిగితే మన కాంగ్రెస్ని జరుపుకోగలిగితే మన 23లో 24లో చాలా ఉపయోగకరంగా ఉండేది. మనకు ఎన్నో నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళం మనం. ఈ విషయాలు తెలియనటువంటి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు. కానీ మనకు తెలుసు, మన సీసీ కామ్రేడ్స్ అందరికీ తెలుసు మనం చాలా నిర్ణయాలు తీసుకునేటువంటి వాళ్ళం అని చెప్పనేటువంటిది. అయితే మేము ఎదురు చూసినాం, చెప్పినాము, కామ్రేడ్ సోనుతో కూడా మాట్లాడినాము. మీరు కలుసుకోవాలి, పీబీ మెంబర్స్ కలుసుకోవాలి, మనం సీసీ కామ్రేడ్స్ అందరం కలుసుకొని మాట్లాడుకోవాలి ఒకసారి. ఈ ప్రక్రియ తీసుకుంటున్నాం అనేటువంటిది తెలియాలి. ఆ తర్వాత ఎవరు వినరు ఏం చేద్దాం అనేటువంటి నెక్స్ట్. కానీ ఇది పద్ధతి, ఈ పద్ధతిని మనం పాటిద్దాం అనేటువంటి ప్రయత్నాన్ని సెప్టెంబర్ 13 రోజు వరకు కామ్రేడ్ దన్నుతో పాటు వస్తారనేటువంటి చూసినాం. కామ్రేడ్ దన్ను వచ్చి వెనకొస్తున్నారు అని చెప్పనేటువంటి చెప్తే దానికోసం కూడా వెయిట్ చేసినాం. ఆ తర్వాత ఇక రారు అనేటువంటిది అర్థమైన తర్వాత అప్పుడు లేట్ అయ్యి దాన్ని చూసి అప్పటికే జరిగిపోతున్న నష్టాలు, ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఉన్నటువంటి కామ్రేడ్ రాహుల్ వాళ్ళు, ఆ తర్వాత కామ్రేడ్ మన విజయ్ లోకేష్లు అమరులు కావడం అని చెప్పనేటువంటిది, ఇంకా కొనసాగుతున్నటువంటి వరుస నష్టాల
దృష్టిలో పెట్టుకొని ఇంకా మనం లేట్ చేయడం ఏ రకంగా కూడా సరి అయినటువంటిది కాదు అని చెప్పని ఈ స్టేట్మెంట్ను మనం విడుదల చేయాలి అనేటువంటిది అనుకొని దేనికైనా సిద్ధపడదాం, నష్టాలకు సిద్ధపడదాం. ఇక ఆ మేరకు బంధనమైతం అనేటువంటి తెలుసు. దాని గురించి మీరు ఎన్నైనా మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు స్వీకరించడం కోసం సిద్ధమే, ఒక అనివార్యత. అది ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్న స్థితిని అర్థం చేసుకోవాలి. ఇది ఒక అనివార్యత అనేటువంటిది. దానికి కారణాలు ఇక అనేకం ఉన్నాయి. కారణాల గురించి మళ్ళీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు.